జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 31వ దివ్యదేశమైన తిరువైకుంఠ విన్నగరం వైకుంఠనాథ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 31వ దివ్యదేశమైన తిరువైకుంఠ విన్నగరం తమిళనాడు రాష్ట్రంలో సీర్గాళికి 6 కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో కలదు. తిరునంగూర్లో ఉన్న 11 దివ్యదేశాలైన అనగా ఏకాదశ రుద్రులకు విష్ణుమూర్తి దర్శనమిచ్చిన 11 తిరుపతుల్లో ఈ ఆలయం రెండవది. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠనాథ పెరుమాళ్ళుగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. లక్ష్మీ అమ్మవారు వైకుంఠవల్లి తాయారుగా దర్శనమిస్తుంది. గర్భాలయం విష్ణుమూర్తి యొక్క పరమపదంను పోల్చబడి ఉంటుంది. ఇక్కడ ఆనంద తీర్థం, లక్ష్మీ పుష్కరిణి, ఉదాంక పుష్కరిణి, విరజా పుష్కరిణి అనే 4 పుష్కరిణులు కలవు. విష్ణుమూర్తి ఉదంక మహర్షికి మరియు వసు మహారాజుకు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగై ఆళ్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము ఉదంక మహర్షి ఈ ప్రదేశంలో చాలా కాలం పాటు విష్ణుమూర్తి కొరకు తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యను. అప్పుడు ఉదంక మహర్షి వైకుంఠనాథుని రూపంలో తనకు దర్శనమివ్వమని విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి పరమపద నాథునిగా మహర్షికి దర్శనమిచ్చి మహర్షి కోరిక మేట ఇక్కడ అర్చామూర్తిగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత ఇక్ష్వాకు వంశంలో శ్వేతకేతు అనే మహారాజు తన భార్య దమయంతో కలిసి విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసెను. ఇంతలో నారదుడు రాజు దగ్గరకు రాగా రాజు తనకు పరమపదమును పొందే మార్గం చెప్పమని నారద మహర్షిని కోరెను. అప్పుడు నారద మహర్షి దక్షిణ ప్రాంతంలో పలాసవనంలో శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయమని చెప్పగా శ్వేతకేతు దంపతులు ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేసెను. ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు కూడా అదే సమయంలో విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసెను. ఆ తరువాత వారి ముగ్గురి కోరిక మేట శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా వైకుంఠనాథ పెరుమాళ్ళుగా దర్శనమిచ్చారు. సాక్షాత్తు వైకుంఠంతో సమానమైన ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని భక్తుల నమ్మకం. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరువైకుంఠ విన్నగరం దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.